జేడిఎం కార్స్ అనే పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యూత్ ఎగ్జైట్ గా ఫీల్ అవుతారు. ఈ జేడిఎం కార్స్ వరల్డ్ వైడ్ గా ఎంతో మంది ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. ఈ కార్స్ కి ఇంత క్రేజ్ ఉండడానికి రీజన్ ఆ కార్ యొక్క స్టైల్, స్పీడ్ అండ్ డామినేషన్, ఇలా ఎన్నో ప్రత్యేకలతో కూడుకుంది. ఈ రోజు ఈ వీడియోలో అసలు జేడిఎం కార్స్ యొక్క హిస్టరీ గురించి, ఎందుకు కార్స్ ఇంత పాపులర్, జేడిఎం కార్స్ లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే జేడిఎం కార్స్ కాన్సెప్ట్ ఇంతవరకు తెలుగు యూట్యూబ్ హిస్టరీలో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిగిన్ దిస్ వీడియో. టయోటా, హోండా, నిస్సాన్, లెక్సస్, మాజ్డా అండ్ మిత్సుబిషి, ఈ కంపెనీ నేమ్స్ మీరు రెగ్యులర్ గా వింటూనే, రోజు చూస్తూనే ఉంటారు. ఇందులో కొన్ని బ్రాండ్స్ లైక్ హోండా, టయోటా ఇండియాలో ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే. ఈ కార్స్ యొక్క యూసేజ్ కూడా చాలా ఎక్కువ. తమ యొక్క మోడల్స్ తో ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. నేను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీ నేమ్స్ అన్ని జపాన్ కంట్రీకి చెందినవి. ఈ కార్స్ అందుకే జేడిఎం కార్స్ అని పిలవడం జరిగింది. జేడిఎం అంటే జపానీస్ డొమెస్టిక్ మార్కెట్. జపాన్ కంట్రీ వాళ్ళు డిజైన్ చేసిన కార్స్ ని జేడిఎం కార్స్ అని అంటారు. జేడిఎం కార్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఫస్ట్ హిస్టరీలోకి వెళ్ళాలి. ఇక హిస్టరీలోకి వెళ్తే సరిగ్గా 1945 నుండి 1960 మధ్య కాలంలో, అంటే అమెరికా వాళ్ళు జపాన్ పైన అణుబాంబు వేసిన కొన్ని సంవత్సరాల తర్వాత, జపాన్ కంట్రీ తమ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ని అప్పుడే స్లోగా రైజ్ కావడం స్టార్ట్ అయింది. ఆ యుద్ధంలో ఎంత నష్టపోయినప్పటికీ తమ మీద ఉన్న నమ్మకంతో ఎక్కడ వెనకంజు వేయకుండా తమ యొక్క విజన్ తో కొన్ని కార్ బ్రాండ్స్ అయిన టయోటా, నిస్సాన్ అండ్ హోండా స్లోగా జపాన్ లో తమ మార్కెట్ ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అలా కొన్ని సంవత్సరాలకి, అంటే సరిగ్గా 1960 నుంచి 1970 ఇది ఒక రైజింగ్ పీరియడ్. ఈ మధ్య కాలంలో జపాన్ ఆటోమొబైల్స్ తమ మార్కెట్ ని జపాన్ తో కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ కి ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సరిగ్గా ఈ మధ్య కాలంలో జపాన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ పాపులర్ కావడానికి అనేక కారణాలే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి జపాన్ వాళ్ళు తయారు చేసిన అఫోర్డబుల్ వెహికల్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ అండ్ లో ఫ్యూయల్ మెయింటెనెన్స్ తో ప్రాపర్ కంఫర్ట్నెస్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఇలా తమ ఫ్యూచర్స్ తో మార్కెట్ లోకి రావడంతో ప్రజల దగ్గర చాలా నమ్మకాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా చేయడం ద్వారా ఎంతో మంది పీపుల్ తమ కార్స్ ని కొనుగోలు చేయడంతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్ లో తమ బ్రాండ్ పాపులారిటీని సంపాదించుకుంది. ఈ పీరియడ్ లో చాలా బ్రాండ్స్ అయిన టయోటా కరోలా, డట్సన్ 240Z, నిసాన్ ఫెయిర్లీ జెడ్ అండ్ హోండా సివిక్ మార్కెట్ ని రూల్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1980 నుంచి 1990 మధ్య కాలంలో ఈ యొక్క పీరియడ్ టెక్నాలజీని చాలా స్పీడ్ గా అడాప్ట్ చేసుకుని తమ కార్స్ కి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎన్నో సరికొత్త టెక్నాలజీని యూజ్ చేసుకొని ఒక స్పోర్టీ లుక్ కార్స్ ని డిజైన్ చేయడంతో పాటు ఎన్నో అడ్వాన్స్ ఫీచర్స్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు సాగింది. లైక్ టర్బో చార్జర్ ని యూజ్ చేసి ఈ వెహికల్ యొక్క స్పీడ్ అండ్ పవర్ ని బూస్ట్ చేయడం. అంతేకాకుండా ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్, ఈ సిస్టమ్ కార్ యొక్క డ్రిఫ్టింగ్ టెక్నాలజీకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్, ఈ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఫ్యూయల్ ని ఇంజన్ లోకి ఓవర్ఫ్లో కాకుండా కంట్రోల్ చేస్తూ అండ్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడం జరిగింది. అంతేకాకుండా అడ్వాన్స్ బ్రేకింగ్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ యొక్క పీరియడ్ లో ఎన్నో అడ్వాన్స్ ఫీచర్స్ తో తమ యొక్క మార్కెట్ ని బూస్ట్ చేయడం జరిగింది. ఇక 1990 నుంచి 2000 వరకు ఈ యొక్క పీరియడ్ జపాన్ ఆటోమొబైల్ కి ఒక ట్రెండ్ సెట్టింగ్ పీరియడ్ అని పిలవచ్చు. ఈ యొక్క పీరియడ్ లో రిలీజ్ అయిన కార్స్ తో ప్రపంచం మొత్తం జపాన్ వైపు తిప్పేలా చేసింది. తమ యొక్క అద్భుతమైన టెక్నాలజీ, స్పీడ్ అండ్ స్టైలిష్ లుక్ అండ్ డ్రిఫ్టింగ్ టెక్నాలజీతో జపాన్ కొన్ని కార్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఒక ట్రెండ్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ టైంలో వచ్చిన కార్స్ లో కొన్ని కార్స్ నేమ్ నిసాన్ స్కైలైన్ GTR, సుబరు ఇంప్రెజా, WRX, STI, మిత్సుబిషి. అంతేకాకుండా ఆల్ టైమ్ ట్రెండ్ సెటర్ అయిన టయోటా సుప్రా, MK4 ఈ జనరేషన్ లో మ్యానుఫ్యాక్చర్ చేసిన కార్స్. జపాన్ ఆటోమొబైల్ వాళ్ళు తమ అద్భుతమైన టెక్నాలజీతో పాటు హై అండ్ అడ్వాన్స్ ఫీచర్స్ ని యూజ్ చేసి ఈ కార్స్ ని డిజైన్ చేయడం జరిగింది. ఈ పీరియడ్ జపాన్ గోల్డెన్ ఎరాగా పిలువబడింది. ఈ వీడియోలో జేడిఎం కార్స్ హిస్టరీ గురించి, ఎందుకు ఈ కార్స్ ఇంత పాపులర్ అయినవన్న గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో సుప్రా కార్ ఎందుకు ఇంత పాపులర్ అయింది అండ్ దాని యొక్క ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.